ఒకసారి ఊహించండి, మనం మాత్రమే కాదు మనలాంటి ఇంకో ప్రపంచం కూడా ఉందంటే మనం ఎలా మాట్లాడతామో జీవిస్తామో అలాంటి వాళ్ళు వేరే ఒక గెలాక్సీలో ఉంటే ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. సైన్స్లో ఇవి చర్చల్లో ఉన్న విషయాలు. ప్యారలల్ యూనివర్స్ అంటే మనం ఉన్న యూనివర్స్ లానే ఇంకో యూనివర్స్ ఉండడం. ఇది ఒక థియరీ మాత్రమే, కానీ చాలామంది సైంటిస్టులు దీనిని సీరియస్గా తీసుకుంటున్నారు. ఒకే సమయానికి మనలాంటి మరో నేను ఇంకో పుట్టిన ప్రదేశంలో ఇంకో డెసిషన్స్ తీసుకుంటూ జీవిస్తూ ఉంటే ఇదే మల్టీవర్స్ కాన్సెప్ట్. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ప్రతి డెసిషన్ మనం తీసుకున్న తర్వాత ఇంకో పాసిబిలిటీ కూడా ఉంటుంది. అంటే మీరు ఈ వీడియో చూడటం కాదు అని నిర్ణయిస్తే ఆ డెసిషన్ మరో యూనివర్స్లో జరిగిపోయే ఉంటుంది. ఈ లాజిక్ వల్లే ప్రతి ఛాయిస్కి ఒక్కో ప్యారలల్ రియాలిటీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మిల్కీవే గెలాక్సీలోని బిలియన్ల ప్లానెట్లలో ఒకటైన ఎర్త్ లాంటిది ఇంకోటి ఉండొచ్చని నాసా సైంటిస్టులు అంటున్నారు. కొన్ని ప్లానెట్స్లో ఎర్త్ లాంటి వాటర్, ఆక్సిజన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటూ టెలిస్కోప్స్లో చెబుతున్నాయి. అంటే అక్కడ ఉన్నవాళ్ళు మనలాగే భయపడవచ్చు, నవ్వవచ్చు, ప్రేమించవచ్చు. కొన్ని కాస్మిక్స్ రేస్, గ్రావిటేషనల్ వేవ్స్ మరియు టైం డిస్టార్షన్స్ మన యూనివర్స్లో అసాధారణంగా కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో స్పష్టంగా తెలీదు. కొన్ని థియరీస్ ప్రకారం ఇవి ప్యారలల్ యూనివర్స్ నుండి వచ్చిన సిగ్నల్స్ అవ్వవచ్చని అంటున్నారు. ఇంతవరకు మనం వాళ్ళను కలవలేదు, కానీ వాళ్ళు మనల్ని ఆల్రెడీ చూడవచ్చు. ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ ప్రకారం ఎక్కువ ఎనర్జీ ఉంటే వేరే యూనివర్స్లోకి వెళ్ళవచ్చు అని అంటారు. కానీ మన టెక్నాలజీ ఇంకా దానికి దూరంగా ఉంది. వాళ్ళు మనలాగే ఉంటే ఒక మిర్రర్ వర్షన్లా వాళ్ళు మన డెసిషన్స్ గురించి, మన ఎర్త్ గురించి క్యూరియాసిటీగా ఉన్నారని కావచ్చు. కానీ వాళ్ళు మనకు తేడాగా ఎవాల్వ్ అయి ఉండవచ్చు. వాళ్ళు సైన్స్ మనకన్నా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అడ్వాన్స్ అయి ఉండవచ్చు. ఇంకో వరల్డ్ పుట్టడం మనకి డేంజర్ అయి ఉండవచ్చు. వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ మన వీక్నెస్ తెలుసుకుంటూ ఉంటే మనపై డామినేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారన్న థియరీ కూడా కొన్ని స్కైఫై రీసెర్చర్స్ చెబుతున్నాయి. ఇది ఇంకా ప్రూవెన్ కాదు, కానీ ఇది ఇంపాసిబుల్ కూడా కాదు. టైం ట్రావెల్, మల్టీవర్స్, ప్యారలల్ లివ్స్ అన్నీ ఇప్పటికీ ఇమాజినేషన్ లాగా కనిపించిన భవిష్యత్తులో నిజం కావచ్చు. మన యాన్సిస్టర్స్ స్కై చూసి ఇది ప్రపంచవంతం అనుకున్నారు, కానీ టుడే వీ నో గెలాక్సీ అనేది చిన్నది. ఇంకో ప్రపంచం ఉన్నా లేకపోయినా మన ఊహలు మన లిమిటేషన్స్ కంటే పవర్ఫుల్ అని ఇది చూపిస్తుంది. మరి మీరేమంటారు? ఇంకో ప్రపంచం ఉందా? అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటివే క్రేజీ స్కైఫై కంటెంట్ కోసం మన ఫ్యాక్ట్స్ బై ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you again, stay tuned. Until next time, imagine big, think beyond stars. Thank you.